హలో అండి. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇది చాలామందికి తెలిసుంటదండి. తెలగపిండి అంటారు కదా! అదనమాట. మేము కూడా ఇది చేయడం కొంచెం ఫస్ట్ టైమే. అందుకని మీకు వీడియో అయితే పెట్టానండి వచ్చిందని. ఇది తెలగపిండితోని మన పిండొడియాలంటారండి కొన్ని ప్రాంతాల్లోని. మేమైతే తెలగపిండి ఒడియాలంటాము. ఇవి చాలా బాగుంటాయండి. చాలా బాగుంటాయన్నమాట. ఇలాంటి వీడియో లేదు యూట్యూబ్‌లోని. సెర్చ్ చేశాననమాట. అందుకని ఒకసారి మీకు తెలుస్తది. కొంచెం మంచిదేనండి. తెలగపిండి ఏంటంటే నువ్వులు మొత్తం అదే దాన్నేమంటారండి? నువ్వులంతా కూడా నూనె తీయడానికి యూజ్ చేస్తారు కదా! యూజ్ చేసిన తర్వాత దానిది ఉంటది కదండీ! ఏదైతే నువ్వులది పొట్టుంటదో అదనమాట తెలగపిండి. తెలగపిండి ఏంటంటే మనకి హెల్త్‌కి కూడా మంచిదండి. దీంతోని చాలా రకాల వంటలు చేస్తారు. మేమైతే ఫస్ట్ అయితే మాత్రం తెలగపిండితోని వడియాలు చేస్తున్నాము. తర్వాత ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. అందుకని ఇలా చేసి ఒకసారి ట్రై చేద్దామని చేస్తున్నాము. దీనికి ఏం చేయాలంటే చిన్న చిన్నగా ముక్కలు చేసేసి అంటే ముందు ఏంటంటే పెద్దగా ఉంటే నానవండి. లోపలంతా మొత్తం ముద్ద ముద్దగా ఉంటది. ముక్కలు చేసి ఇలా నీళ్ళు పెట్టేసి మూత పెట్టామండి. అది 3 రోజులు ఉండాలంట. 3 రోజుల తర్వాత మేము తీసి చూసామండి. ఇలా కొంచెం నానింది, టైట్‌గా అయిపోయిందనమాట. దాంతోని మేము వెల్లుల్లి రెబ్బలు కొన్ని ఒలిచి పెట్టుకున్నాము. పచ్చిమిర్చి చక్రాల్లా కోసుంచామనమాట. దీనిలోని ఎంత కారం వేసుకుంటే అంత బావుంటుంది. అందుకే ఇదేసాక మళ్ళీ చూడండి మేము ఇలా కదుపుతుంటే ఇంకా వాటర్ అంతా మొత్తం పీల్చేసుకుంది. టైట్ అయింది. కానీ ఇలా ఉంటేనే మంచిదండి. ఎందుకంటే మనం దంచుకుంటాం కదా! దంచేసి ఇదంతా దీనిలోని ఇచ్చేసి కలుపుతాము. అందుకని ఇంకెలాగే టైట్‌గా ఉండాలి. ఇంక దీనిలో కొన్ని యాడ్ చేస్తాం గనక అనేసి అనుకున్నాము. అలాగే ఇప్పుడైతే మాత్రం హ్మ్. దీన్ని ఎలా తయారు చేస్తామనేది మీకు చూపిస్తానండి. ఫస్ట్ అయితే మాత్రం దీన్ని ఒకసారి చెక్ చేసి పక్కన పెట్టాము. తర్వాత పచ్చిమిర్చి రౌండ్‌గా కట్ చేసుకొని వెల్లుల్లిపాయలు కూడా రెబ్బల్లా తీసాము. దీనికి ఎండుమిర్చి ఏమో తీయాలండి. ఎండుమిర్చి ఏంటంటే మెత్తగా ఉంటే నలగవు రోల్లోని. అందుకే కొంచెం లైట్‌గా వేపామండి. వేపి అస్సలు నల్లబడకూడదండి ఎండుమిర్చి వేపినప్పుడు. మనం ఆయిల్ వేసి వేపకూడదు. డ్రైగా వేపాలన్నమాట. ఏపేసి ఇలా రోల్లోని అయితే మాత్రం ఎండుమిర్చి దంచుకుంటే కొంచెం తొందరగా నలుగుతాయండి వేడిగా దంచితే. ఇలా దంచేసుకొని దీని తర్వాత మేము ఏమేమి వేసామన్నది మీకు చూపిస్తానండి. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇదైతే కల్లుప్పు వేసామండి. ఇక్కడ కల్లుప్పు వేస్తే కొంచెం ఎండుమిర్చి అనేది తొందరగా నలుగుతాయి అన్నమాట. వేసిన తర్వాత దీనిలోని ఒక్కొక్క ఐటము నేను స్పీడ్ పెట్టానండి వీడియో. ఎందుకంటే స్లోగా అయితే చాలా పెద్ద లెంతీ వీడియో అయిపోతుంది. అందుకే కొంచెం స్పీడ్ పెట్టి మీకైతే నేను చూపించగలుగుతున్నాను. ఎవరికైనా సరే ఒకవేళ చేసుకోవాలంటే మాత్రం తప్పకుండా చేసుకొని ఎలా వచ్చాయనేది నాకు కామెంట్ చేయండి. సాల్ట్, ఉప్పు మళ్ళీ ఉప్పు కొంచెం సరిపోతే వేసామండి. ఇందులోని ఐటమ్స్ అయితే మాత్రం కొంచెం మన మసాలా దినుసులు ఉంటాయి కదా! ఇలాంటివి వాడుకోవాలి. లేదు అంటే మాత్రం రాదనమాట. ఇది ఎంత కారంగా వస్తే అంత బావుంటుందండి. అందుకనే దీనిలోని మసాలా అనేది ఎలా పడుతుంది ఏంటనేది చూపిస్తాము. మేమైతే ఆంధ్రాలోని ఉంటాం కదా! ఇక్కడైతే కొన్ని ఏరియాల్లోనైతే ఇది అమ్ముతారండి. సేల్‌కి ఇలా అమ్ముతారు. ఇంకో రకంగా కూడా చూపిస్తాను లాస్ట్‌లో మీకు అది చూపిస్తానండి ఎలా ఉంటాయనేది. అది అమ్ముతారు. అలా చేసి కూడా అమ్ముతారు. దీనిలోని వెల్లుల్లి రెబ్బలేసామండి. ఇవి కూడా బాగా కొంచెం మెత్తగా నలిగిపోవాలనమాట. ఇది రోట్లో దంచితే చాలా బావుంటుంది. మిక్సీలో వేసేస్తే మాత్రం పౌడర్‌గా అయిపోతుంది. ఏదైనా సరే మనం రోటి పచ్చడి కూడా చూడండి. రోటి పచ్చడి ఒక టేస్టు, మిక్సీలో వేసింది ఒక టేస్ట్ ఉంటుంది. అందుకే ఏదైనా సరే రోట్లో దంచుకుంటే చాలా ఆ టేస్ట్ వేరనమాట. ఇలా దంచేసిన తర్వాత దీనిలోని మళ్ళీ మేము ఏదైతే వడియందుందో అది దానిలో ఈ పొడంతా వేసేస్తున్నారండి. అక్కడ దంచుతున్నామే మా మదర్ అనమాట. మా మదరు చాలా బాగా వంటలన్నీ చేస్తుంటారు. అయితే మాకు అందుకనే మేము ఇదైతే నేను ఒకసారి చూద్దాం కవిత అంటే చూసామన్నమాట. చేస్తున్నాము. ఇదంతా నీట్‌గా మొత్తం అంతా మన నానబెట్టినప్పుడు కలిపాం కదండీ! మొత్తం అంతా చెక్క గరిటెకి అంతా అంటుకుంది. అదంతా తీసేస్తున్నారనమాట.
తీసేసి ఇంక దీనిలో మేము ఎలాగా మిక్స్ చేస్తామో చూడండి. ఇది బాగా మొత్తం అంతా కొంచెం టైట్‌గా అయింది కనుక ఇందులో ఇంక మళ్ళీ వాటర్ ఏమీ వేయకూడదండి. వేస్తే మళ్ళీ పాడవుద్ది. ఫస్ట్ ఏదైతే ముందు నానబెట్టడానికి మనం వాటర్ వేసామో ఆ వాటరే అనమాట. మళ్ళీ మళ్ళీ నీళ్ళేసి అసలు ఇచ్చేయకూడదు. అందులో చూడండి చిన్న చిన్నగా తెల్లపిండి చిన్న చిన్నగా మనం ఎంత చిదిపినా సరే లోపలనేది కొంచెం ఎక్కడో దగ్గర నానకుండా ఉంటుంటాయన్నమాట. కొంచెం గట్టిగాన అవన్నీ చూసుకొని గట్టిగా అయి అలా పిండి చేసేస్తుండాలి. అలానే మనం ఈ అదే మనం ఏదైతే దంచామో అది దంచినప్పుడు మాత్రం చూసుకోవాలండి. అదంతా బాగా నలిగేలాగా. పచ్చిమిర్చి చక్రాల్లా కట్ చేసాం కదండీ! అది దీనిలో వేసాననమాట ఇప్పుడే నేను. మా అమ్మగారు చేస్తుంటే నేను పక్కన ఉంటాను. ఎందుకంటే ఏది ఎప్పుడు అందించమంటారన్నది మనకి చూసుకుంటుండాలి. తర్వాత దీనిలోనైతే మళ్ళీ మేము ఏమేసింది ముందు కల్లుప్పు అయితే దంచాం కదా! దంచినప్పుడు ఆ సాల్ట్ అయితే నేను చిన్నది చూస్తే సరిపోలేదు. అందుకే మళ్ళీ కొంచెం సాల్ట్ మామూలుగా పౌడర్ సాల్ట్ అయితే వేసాను. ముందైతే కల్లుప్పే వేసుకున్నాం. తర్వాత ఈ ముద్ద ఎలా అనేది యూస్ చేస్తాను చూపిస్తానండి. దీనికోసం మా మదర్ చేశాక మా సిస్టర్ అదే ఎవరెవరికి ఇచ్చుకోవాలనేది చూస్తాము. ఎందుకంటే ఇది చాలా టేస్ట్‌గా ఉంటదండి. దీన్ని ఎలా తింటామంటే ఇలా పచ్చి ముద్దగా ఉన్నప్పుడు ఒకలాగా టేస్ట్ ఉంటుంది. దీన్ని ఎండబెట్టుకున్నాక ఒకలా ఉంటుంది. ఈ పచ్చి ముద్ద ఏదైతే ఉందో దీన్నైతే మాత్రం కొంచెం ప్లేట్లలోకి గిన్నెలోకి తీసుకున్నామన్నమాట. ఇది మిగతాదంతా కూడా ఎండబెట్టడానికి ఇగోండి రెడీ చేస్తున్నారు మా మదరు. ఇదిగోండి పచ్చి ముద్ద అయితే మాకు ఇంకొక కొంచెం గిన్నెలోనైతే మా సిస్టర్కి ఇవ్వడానికని తీసామన్నమాట. ఈ పచ్చి ముద్దలోని కొంచెం మనం మసాలా కారం ఇంట్లో పట్టించుకుంటాం కదండి. ఆ కారం కొంచెం ఈ ముద్దలోని అంటే కొంచెం తీసి అన్నంలో కలుపుకోవాలండి. అలాగే నువ్వుల నూనె ఉంటుంది కదా! అది కొంచెం వేసుకొని చిన్న సాల్ట్ మరి అన్నంలో కలుపుకోవడానికి సాల్ట్ తక్కువ ఉంటుంది కదా! అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని దీంతో పాటు మనం ఉల్లిపాయ ఏదైతే ఉందో ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. మేము ఎప్పుడైనా సరే ఇలాగా ముద్ద అంటే ఇలా ముద్ద అంటే వడియం తెలగపిండి ముద్దని దొరకదు. దొరికితే మాత్రం అలా కంపల్సరీగా తింటామండి. ఎందుకంటే అంత టేస్ట్ ఉంటుంది. తర్వాత ఇవన్నీ కూడా ముద్దలా ఉంచకుండా ఎండబెట్టుకుంటాం అనమాట. ఇలా ఎండబెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఇది మంచి ఎండలోని ఒక 3 డేస్ వరకు కూడా పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత ఒక వైపు అంతా ఎండిపోయిన తర్వాత మళ్ళీ తిరగేసుకోవాలి. ఇలా చేసామనుకోండి మొత్తం అంతా కూడా చెమ్మంతా ఆరిపోద్ది కదా! అవి అయితే మనం చక్కగా స్టోర్ చేసుకొని ఎప్పుడంటే అప్పుడు తినొచ్చనమాట. ఈ ఎండిపోయిన వడియాలు ఎలా తినాలంటే మనం పొద్దున పూట గానీ, సాయంత్రం పూట గానీ పెరుగన్నం తింటాం కదండీ! పెరుగన్నం గానీ, మజ్జిగన్నం గానీ తింటాం కదా! ఆ మజ్జిగన్నంలో అయితే మాత్రం చాలా బావుంటాయి. ఇదిగోండి ఎండిపోయిన తర్వాత ఇలా ఉన్నాయన్నమాట. మేము ఇలా బాక్స్‌లో వేసి స్టోర్ చేసుకున్నాము. ఇది చాలా మనకి ఏదైనా కారం తినాలి అనిపించింది అనుకోండి ఓన్లీ అది తీసుకొనే తినేయొచ్చు. అంత బావుంటాయి. అయితే మేమైతే మాత్రం మజ్జిగన్నంతో, పెరుగన్నంతో కంపల్సరీగా ఒక్కోసారి తింటామనమాట. ఓకేనండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా నాకు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మీకు వస్తుంటాయి. అమ్మ వంటలతో మీకు వీడియోలు చూపిస్తాను.